తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువుగారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాడు. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది బట్టి ఒక 400 ఒకళ్ళకైతే, ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషం అని, నాగదోషం అని, కాలసర్ప దోషం అని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవి ఏం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది. సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్లు ఉండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనకి కామెంట్స్ లో కొన్ని అడుగుతున్నారండి ప్రశ్నలు. వివాహ పొంతను చూసేటప్పుడు ప్రధానంగా కామెంట్స్ లో వచ్చిన ప్రశ్న ఇది, సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే మంచిది, అలాగే
సప్తమ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు. మామూలుగా సప్తమ స్థానం ఇందాక అనుకున్నాం, కానీ సప్తమ స్థానం అనేది వివాహ స్థానం, సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య, సప్తమ స్థానం అనేది అన్యోన్యత, సప్తమ స్థానంలోనే మనస్పర్ధలు ఏం లేకుండా ఉండడం, ఈగో ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, ఇవన్నీ కూడా బాగుండేది మెయిన్గా సప్తమ స్థానం. అంటే ఇదే సప్తమ స్థానం బిజినెస్ లో పార్ట్నర్షిప్ అనమాట. చాలా మంది పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది అంటే సప్తమం బాగాలేదన్నమాట. సో అలాగే అక్కడ బ్రేక్ అయిందంటే ఇక్కడ వివాహం కూడా బ్రేక్ అయినట్టు, అక్కడ బ్రేక్ అయినట్టు. అలాగే సప్తమ స్థానం అనేది ఇమీడియట్ బాస్ కూడా. 10th అనేది ఏంటంటే మెయిన్ మన ఉద్యోగ స్థానం, సప్తమం ఏంటంటే ఇమీడియట్ బాస్. సో మనం ఎప్పుడు కూడా రోజు ఇమీడియట్ బాస్నే మనం కలుస్తాం. ఎన్నింటికి వచ్చావు, ఏం పని చేయాలి ఈరోజు, వెళ్ళేటప్పుడు చెప్పడం, హాయ్ చెప్పడం, మీ ప్రాబ్లమ్స్ అని చెప్పడం, ఇవన్నీ 7. సో సప్తమం బాగున్న వాళ్ళందరికీ కూడా బాసులతో చాలా బాగుంటుందని తెలుసుకోవాలన్నమాట. సో ఈ సప్తమ స్థానంలో మనం ఇందాక కూడా చెప్పుకున్నట్టు శుభగ్రహాలు 4, ఒకటి చంద్రుడు, ఒకటి బుధుడు, ఒకటి గురువు, ఒకటి శుక్రుడు, అలాగే రవి కూడా పర్లేదండి. సో రవి పాపగ్రహాలైన కుజ, రాహు, కేతు, శనులతో కలిస్తే పాపే అవుతాడు. కానీ ఇలా శుభులతో చంద్రుడు, మెయిన్ బుధుడు, గురువు, శుక్రుడితో కలిస్తే మంచివాడు అవుతాడు. సో రవి కూడా పర్వాలేదు. సో ఈ 5 గ్రహాల్లో ఎవరు ఒక్కళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు, బాగానే ఉన్నట్టు. 2 ఉన్నా బాగానే ఉన్నట్టు, 3 ఉన్నా పర్లేదు, 4 ఉన్నా పర్లేదు, 5 గ్రహాలు ఉన్నా కూడా పర్లేదు. అంటే చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రవి కలిసి ఉన్నా కూడా సప్తమ స్థానంలో చాలా మంచిదే. అలాగే సప్తమ స్థానాధిపతి ఎక్కడ ఉంటే మంచిది అంటే ప్రతి గ్రహం, అంటే ప్రతి లగ్నానికి సప్తమ స్థానాధిపతి అని ఉంటాడు. మనం ఏంటి ఏ గ్రహం ఉంటే మంచిదో చెప్పుకున్నాం. ఈ 5 గ్రహాల్లో ఎవరున్నా పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, అసలు ఖాళీగా ఉంటే కూడా చాలా మంచిదే. పాపగ్రహాలు ఉండకూడదు అందులో. పాపగ్రహాలైన రాహు కానీ, కుజుడు కానీ, కేతు కానీ, శని కానీ, ఈ 4లో ఒకళ్ళున్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా చాలా ప్రమాదం. సో శుభగ్రహాలైన చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, రవి కానీ ఉంటే చాలా మంచిది. వాళ్ళు లేకపోయినా 1 కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ, 5 కానీ ఉన్నా కూడా మంచిదే. సో ఈ సప్తమ స్థానంలో ఈ గ్రహాలు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఉన్నాడండి, చాలా మంచి అమ్మాయి వస్తుంది. సో లావుగా, మీడియంగా, పొద్దుగా ఉన్న అమ్మాయితో పెళ్ళి అవుతుంది. చంద్రబింబంలా ఉంటుంది, ఫెయిర్గా ఉంటుంది. చంద్రుడు ఫెయిర్గా ఉంటారు కాబట్టి. అలాగే బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. బుధుడు ఏంటి, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, లౌక్యం, తెలివితేటలు, జ్ఞాపశక్తి, అలాంటి వాళ్ళు. సో బిజినెస్ మైండ్, అలాంటి అమ్మాయితో పెళ్ళి అవుతుంది. అలాగే గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఏంటనేది. సో ఈ గురువు అనే గ్రహం ఉన్నాడు అనుకోండి, ఫుల్ ట్రెడిషనల్, కస్టమ్, కల్చర్, సో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, మడి ఆచారం, వ్యవహారం అన్నీ కూడా బెస్ట్గా ఉంటాయండి. సో ఫుల్ దైవబలం, దైవానుగ్రహం ఉన్న అమ్మాయితో పెళ్ళి అవుతుంది అన్నమాట. అమ్మాయినా అబ్బాయి ఎవరికైనా సరే. సో అలాగే మంచి జాబ్ ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే శుక్రుడు అనే గ్రహం ఉన్నాడు అనుకోండి సప్తమ స్థానంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందమైన అమ్మాయి, చాలా అందమైన అంటే ఇంకెంత అందమో చెప్పలే, అంత అందమైన అమ్మాయితో పెళ్ళి అవుతుంది. చాలా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే అమ్మాయి ఆస్తి తెస్తుంది. అలాగే అమ్మాయి కూడా మెయిన్గా చాలా కళగా ఉంటుంది. అలాగే అమ్మాయి మెయిన్గా ఉద్యోగం చేస్తుంది. సో లగ్జరియస్గా లైఫ్ ఉంటుంది. సో ఇలా చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఒక్కొక్కడు ఏ గ్రహంలో ఉంటే, ఏ రాశిలో అంటే, ఒకవేళ సప్తమ స్థానంలో ఉంటే కనుక ఇలాంటి వాళ్ళతో అవుతుంది అన్నమాట. ఒకవేళ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు అంటే గవర్నమెంట్ కారకుడు అన్నమాట. సో గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయి అవుతుంది. సో ఫెయిర్గా, అంటే మెయిన్గా రెడ్డిష్గా ఉండే కలర్ ఉంటుంది అమ్మాయి. సో అది కూడా బెస్ట్ అనమాట. అలాగే సప్తమ స్థానాధిపతి ఏ స్థానాల్లో ఉంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ సప్తమ స్థానాధిపతి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసుకుందాం. ఉదాహరణకి మేషలగ్నం వారికి సప్తమ స్థానాధిపతి మెయిన్గా లగ్నంలోనే ఉన్నాడు. అంటే సప్తమ స్థానాధిపతి ఎవరవుతారు, శుక్రుడు అవుతారు. లగ్నంలో ఉన్నాడు, సో మంచి అమ్మాయి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అది ద్వితీయ స్థానం ఓన్ హౌస్ కాబట్టి చాలా అందమైన అమ్మాయి, డబ్బున్న అమ్మాయి, చాలా లగ్జరియస్గా లీడ్ చేసే వాళ్ళతో వివాహం అవుతుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానం అంటే జనాల సహాయ సహకారాలు పొందుతారన్నమాట. ఇప్పుడు ఎవరితో అయితే పెళ్ళి అవుతుందో వాళ్ళకి జనాల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సప్తమ స్థానాధిపతి అయిన ఇదే మేషలగ్నం సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానం అంటే గృహ, వాహన, నేను ఉద్యోగం అంటే విద్య. సో మంచి విద్య వచ్చిన అమ్మాయి, మంచి గృహం ఉన్న అమ్మాయి, మంచి వాహనం కొనే అమ్మాయితో పెళ్ళి అవుతుంది అన్నమాట. సో అలాగే 5th హౌస్లో ఉన్నాడు. 5th అంటే మంచి సంతానం కలుగుతుంది, చాలా అందమైన పిల్లలు కూడా పుడతారు. శుక్రుడు అయినందుకంటే కళలు కూడా ఉంటాయి ఆ పిల్లలకి. సో శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఒక సంతానం అమ్మాయి పుడుతుంది అన్నమాట. ఇదే సప్తమ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. సో అప్పులు ఉండడం, అనారోగ్యం చేయడం. ఇది కాకుండా అదే శుక్రుడు అక్కడ కన్యలో నీచలో కూడా ఉంటాడు. సో అదృష్టం కూడా లేకుండా ఉంటుంది అన్నమాట. అదే సప్తమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. సో చాలా అందమైన అమ్మాయి వస్తుంది, చాలా మంచి ఉద్యోగం ఉంటుంది. ఈ అబ్బాయి ఎలా చెప్తే ఆ అమ్మాయి అలా వినే అమ్మాయితో పెళ్ళి అవుతుంది. అదే సప్తమ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. అన్ని పనులు డిలేస్ అవడం,
చాలా వివాహం లేట్గా అవడం, సో అంత ఇద్దరి మధ్య అన్యోన్యత కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇదే సప్తమ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. జస్ట్ ఇలా ఎంగేజ్మెంట్ అవ్వగానే ఈ జాతకం మారిపోతుంది. అబ్బాయికి వెంటనే మంచి ప్రమోషన్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఒక ఫారెన్ విజిట్ రావడం, అలాగే ఇంకా ప్రమోషన్ రావడం, కొత్త జాబ్ రావడం, ఇలా అన్నీ అనమాట. అదే కాకుండా అమ్మాయి నుంచి తనకి ఆస్తి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదే సప్తమ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు, మళ్ళీ సేమ్ అనమాట. పెళ్ళి ఇలా జస్ట్ ఎంగేజ్మెంట్ అవగానే ఈ అబ్బాయికి ప్రమోషన్. ఎందుకంటే దశమ స్థానం ఏంటి, ఉద్యోగ స్థానం అన్నమాట. వెంటనే ఈ అమ్మాయికి ఉద్యోగం వస్తుంది, అబ్బాయి కూడా మంచి ఉద్యోగం, నేమ్ అండ్ ఫేమ్, అలాగే బాస్ నుంచి మన్నన, మెయిన్గా వాళ్ళకి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం, సో ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ. అదే సప్తమ స్థానాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. అంటే మనం 12 ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉంటే ఏంటి అనేది చెప్పుకుంటున్నాం. సో లాభస్థానం అంటే లాభాన్ని చేకూర్చడం. సో ఈ అమ్మాయి రాగానే మళ్ళీ అతనికి లాభం కలగడం జరుగుతుంది. అదే వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానం అంటే ఖర్చు, నిద్ర, 12th అనమాట. సో ఖర్చు, అమ్మాయితో పెళ్ళైన తర్వాత ఏంటంటే ఖర్చులు ఎక్కువగా పెరగడం, నిద్ర ఎక్కువగా ఉండడం, సో ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం, ఇలా జరుగుతుంది. సో మన సప్తమ స్థానాధిపతి ఏ రాసుల్లో అంటే ఏ ప్లేసెస్లో ఉంటే ఏంటి అనేది మనం ఇలా చెప్పుకోవచ్చు. ఇలా డీటెయిల్ గా ఉంటే అసలు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు మనం ఈజీగా మనం చార్ట్ పక్కన పెట్టుకుని మనం చూసుకోవచ్చు. అందులో ఏంటంటే నీచ స్థానంలో ఒకవేళ గ్రహం ఉంటే తక్కువ ఫలితాలు ఇస్తాడు, ఉచ్చగాని మన స్వస్థానం అయితే బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. ఇలా చూసుకోవచ్చు అండి ఈజీగా. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇదే విధంగా మీ జాతకం కూడా ఒకసారి చూపించుకోవాలండి. మాకు ఈ వివాహాల విషయంలో అలాగే సంతాన విషయంలో కాస్త ఇబ్బంది అనిపిస్తోంది, మనిషి ఎదుగుదల విషయంలో. సాధారణంగా కేవలం ఇవే కాదండి, విద్యకి సంబంధించి ఉన్నత చదువులు కానీ, గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కానీ, ఇలా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో సమస్యలు మనందరికీ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలనేది మార్గాలు తెలియవు. చాలా సులువైన పద్ధతిలో పరిహారాలు అయితే గురుగారు తెలియజేస్తున్నారు. లేదంటే మేము డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాం గురుగారితో అంటే కనుక మీరు ఒకసారి కాల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ముందు వాట్సాప్కి మీ డీటెయిల్స్ పంపించండి, తద్వారా కాల్లో మాట్లాడవచ్చు. లేదా నేరుగా కలుద్దాం అనుకునే వారికి కూడా అపాయింట్మెంట్ ఉంటుందండి. మీరు ముందుగా తెలియజేస్తే టైం అవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు గురువు గారిని కలవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.